ఏం చెప్తారన్నా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పింది. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టారు. ఏం డిసైడ్ చేశారు? నమస్తే. దుర్గేగౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జస్టిస్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు వచ్చారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్తో పాటు మాజీ జస్టిస్ అయినా, అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి విశారద గారు వచ్చారు. మిగతా చాలామంది కుల సంఘాల పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఆ నిర్ణయానికి రేపు కార్యాచరణ ఏం చేయాలనేది చాలా స్పష్టంగా అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన దాదాపు 3 నెలల్లోనే ఖచ్చితంగా కులగణన చేస్తామన్నారు. 2 సంవత్సరాల వరకు చేయలేదు. చేసినటువంటి కులగణనలో తప్పుల తడక చేశారు. అది మళ్ళీ బీసీ ఉద్యమం చూసి మళ్ళీ ఇప్పుడు 5-6% రిజర్వేషన్లు పెంచడం జరిగింది. తద్వారా చేసినటువంటి కులగణనను అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానం చేసేసి గవర్నర్ దగ్గర పంపితే గవర్నర్ దగ్గర నెల రోజులు పెండింగ్ ఉన్నది. గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతే 3 నెలలు రాష్ట్రపతి భవన్లో ఉంది. ఈ యొక్క 4 నెలలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల మీద నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు రాష్ట్రపతిని కలవాలి. ఎక్కడ కూడా రాష్ట్రపతిని కలవాలి. అఖిలపక్షాన్ని తీసుకుపోయి రాష్ట్రపతిని కలవండి అని చెప్పాను, కలవలేదు. మినిమం కనీసము ప్రధానమంత్రి కనీసం మీ పార్టీ నుంచి అన్న ప్రధాని నరేంద్ర మోడీని లేకపోతే రాష్ట్రపతిని కలవమని చెప్పాను, కలవలేదు. పార్లమెంటులో రాహుల్ గాంధీ గారితో ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ల మీద వాయిస్ చేయమని చెప్పేశాం. ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ మీద కానీ, అదేవిధంగా బీహార్ ఎన్నికల విషయంలో ఓట్ల లెక్కింపుల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఏది ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవినీతికి పాల్పడితే 30 రోజులు జైల్లో ఉంటే మీ పదవికి ఎదురుదని చెప్పినటువంటి బిల్లులో కూడా అట్లాంటి బిల్లుల మీద దాదాపు 35 రోజులు స్తంభింపజేశారు పార్లమెంటులో. కానీ దేశంలో దాదాపు 70 కోట్ల మంది బీసీలకు సంబంధించిన విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బిల్లు పోతే ఇదే రాహుల్ గాంధీ గారు కేంద్రం మెడలు వంచుతామని చెప్పారు. 50% రిజర్వేషన్ల మీద గోడలు బద్దలు కొడతామని చెప్పేశారు. కానీ ఏ ఒక్క రోజన్నా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడా? ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆయన. అక్కడ అంటే 9th షెడ్యూల్ ఏదో తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేస్తే తప్పితే బీసీ రిజర్వేషన్లకు మోక్షం లేదని చెప్పేసి పదే ఐఏఎస్లు న్యాయవాదులు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీని మీద అంటే చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. అదేవిధంగా ఈరోజు చూస్తామంటే ఏకైక కులం ఓసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి. ఈరోజు బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీలు ఉన్నారు. కానీ ఏకైక కమ్యూనిటీ ఏంటంటే మొదటి నుంచి 35 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు ఒక రెడ్డిలే. నేను ఈ సమాజానికి ఒక సందర్భంగా చెప్తా ఉన్నాం. అరే దాదాపు స్వాతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు కావస్తుంది. ఈ 80 సంవత్సరాల నుంచి సర్పంచులు మీరే, జడ్పీటీసీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ప్రధానమంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వ్యాపారాలు మీవే, ఈరోజు చూస్తే కాంట్రాక్టర్లు మీరే, పరిశ్రమలు మీవే. కానీ ఏ ఒక్క రోజు కూడా బీసీలు కూడా ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ప్రశ్న. కేవలం స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో మీ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు అడిగితే మీకు ఎందుకు అంత కడపమంట? మీ జనాభా దామాష ప్రకారంగా మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 6% ఉంటే 10% 4% ఎక్కువ ఇంకా లబ్ధి పొందుతూ ఉన్నారు కదా. ఏ ఒక్క రోజుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మేము ఎప్పుడు బీసీలు కూడా ఉద్యమం చేయలేదు. ఏ రోజు కూడా సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు వేయలేదు. ఒక్కసారి ఆలోచించాలి. కోర్టుకు వెళ్ళేటువంటి రెడ్డి సోదరులకు నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తాను, కొంచెమైనా సిగ్గుపడాలి. దాదాపు 80 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినడమే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదరికం అంటే ఎందుకుంది? మీ దోపిడీ వల్ల ఉంది, మీరు చేసినటువంటి పరిపాలనలో భాగంగా ఉంది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరుగుతూనే ఖచ్చితంగా ఈ దేశంలో మార్పులు వస్తాయి. విద్యా ఉద్యోగాల్లో, ఆర్థిక రాజకీయ రంగాల్లో వాటా వస్తుందని చెప్పేసి ఈరోజు సమగ్రంగా కుటుంబ సర్వే చేసేసి ఈరోజు 56% చేస్తే 56%లో ఇచ్చింది ఎంత? 42. అయినా 42% అన్న కావాలని చెప్పి కొట్లాడితే ఈరోజు హైకోర్టులో ఒకరు కేసు వేస్తారు. ముందు హైకోర్టులో అసలు రాకముందే రిజర్వేషన్ల అంశం రాకముందే ఒక ఆయన మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వద్దని చెప్పేసి ఒక ఆయన కోర్టుకు పోతాడు. వేసిన తర్వాత ఒక ఆయన దీని మీద స్టే చేయమని చెప్పేసి ఇంకొక ఆయన పోతాడు. ఇది కాకముందే హైకోర్టు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టుకి ఇంకొక రెడ్డి పోతాడు. దాదాపు గతంలో 5-6 మంది రెడ్డిస్ పోయినారు. ఈ రోజు కూడా దాదాపు ఒక 3 రెడ్డిస్ వరకు పోయినారు. నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా మీరు ఇట్లా బీసీ రిజర్వేషన్ల పైన ఇదే విధానం కొనసాగితే మాత్రం రాబోయే రోజులలో గ్రామాల నుంచి తరిమి కొట్టే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి.
ఇది ఇంకెన్నో రోజులు చూడరు. ఆత్మగౌరవానికి మించినటువంటి ఉద్యమం ఇంకొకటి ఉంది. ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎదురు పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు తీర్మానం కూడా ఈ సోమాజిగూడలో కూడా తీర్మానం అదే జరిగింది. ఈరోజు ఎలాంటి ఈ యొక్క హైకోర్టు తీర్పు వచ్చినా ఖచ్చితంగా రేపటి నుంచి రేపు సాయంత్రం నుంచే కార్యాచరణ ఈ రాష్ట్రంలో స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా ఎల్లుండి నిరాహార దీక్షలు కానీ, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడా, పార్లమెంటు ముట్టడా, లేకపోతే ఈ యొక్క సెక్రటరీ ముట్టడా, లేకపోతే ముఖ్యమంత్రి ప్రజాభవన్ ముట్టడా, ఎలాంటి కార్యాచరణ చేయడానికైనా సిద్ధంగా ఈరోజు బీసీలు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజుకైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా హైకోర్టు దగ్గర సమయం కోరి ఖచ్చితంగా పోయిన వారంలో చెప్పారు, మీకు కావాల్సి ఉంటే సమయం తీసుకోండి, ఇంకా మీరు ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో ఇంకా సమయం తీసుకొని మీ కార్యాచరణ ఏందో స్పష్టంగా చెప్పమని చెప్పింది. మీరు అందుకని హైకోర్టులో సమయం తీసుకొని ఖచ్చితంగా పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్చే విధంగా పార్లమెంట్లో తీర్మానం కోసం మీరు ఫైట్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించండి, రాష్ట్రపతిని ఒప్పించండి. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టేసి రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారంగా 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. కానీ తుమ్మితే ఊడిపోయేటటువంటి ఈ జీవోలు ఇచ్చేసి ఈ యొక్క బీసీలను మోసం చేసి, ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎంతోమంది సర్పంచ్లు అయినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది కాంట్రాక్టులు చేసి కమిటీ వాళ్ళు కట్టి బిల్డింగులు కట్టేసేసి బిల్లులు రాక రోడ్డు మీద పడ్డారు. ఈరోజు కూడా ఈ యొక్క జీవో ద్వారా మళ్ళీ రేపు ఎన్నికలకు వెళ్తే ఎంతోమంది ఆస్తులు అమ్ముకొని తమ స్వతాస్తులు అమ్ముకొని రేపు ఎన్నికల్లో నిలబడ్డ తర్వాత రేపు మళ్ళీ ఇదే విషయము మేము రిజర్వేషన్లు ఇచ్చాము, కోర్టు కొట్టేసింది, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటే రేపు బీసీలు రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే ఒక పక్కగా రాజకీయంగా పొందబెట్టాలి, ఒక పక్క ఆర్థికంగా పొందబెట్టాలి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు ఉండవు, అదేవిధంగా కాంట్రాక్టులు దేంట్లో కూడా అవకాశం లేకుండా బీసీలను రోడ్డు వేసేటువంటి కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మిగతా మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా చెప్తారు. వివిధ రాష్ట్రాలు తిరుగుకుంటా ఖచ్చితంగా మేము ఏం చేసి చెప్పండి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎక్కడంటే కార్యాచరణ లేదు. బీజేపీ కూడా ఈ ఉద్యమాన్ని చూసేసి ఏం చేసింది, మేము దేశవ్యాప్త కులగణన చేస్తాను. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఎలాంటి కార్యాచరణ చేయలేదు బీజేపీ. ఇప్పుడు కూడా కులగణన చేస్తారు. ఎలాంటి కులగణన చేస్తారో కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. దాని మీద స్పష్టత లేదు. ఆపరేషన్ సింధు సమయంలో చెప్పారు ఈ దేశంలో ఖచ్చితంగా సమగ్ర కులగణన చేస్తాము బీసీలను, ఇప్పటివరకు లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎందుకు మాట్లాడరు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ముస్లింలు ఉన్నారని చెప్తారు. అరే ముస్లింలు ఇవాళ లేరా? ఎప్పటి నుంచో ఉన్నారు బీసీలలో, దాదాపు 35 సంవత్సరాలుగా బీసీలు ఉన్నారు. మీ ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చేసినటువంటి గుజరాత్లోనే 70 కులాలను కలిపాడు. ఒకసారి ఆలోచించి కిషన్ రెడ్డి గారు, మీరు బీసీలను కలిపారు అక్కడ. ఆర్థికంగా వీళ్ళకు లేదని చెప్పేసి సామాజికంగా వెనుకబాటుకు తనం గురయ్యారని చెప్పేసి అక్కడ 70 కులాలను కలిపారు. అది ఒకసారి తెప్పించుకొని చూడమని చెప్తాను. అదేవిధంగా బండి సంజయ్ గారు మాట్లాడతారు బీసీ రిజర్వేషన్ల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించండి. అదే ఏమంటారు, వాళ్ళు ఉంటేనే ఇంకా తగ్గుతుంది మనకు అని అట్లా అంటున్నారు కదా వాళ్ళ పాయింట్. ఉంటే ఈ రాష్ట్రంలో 56% అని తేల్చారు కదా, 56% ఇవ్వండి, మీరు 10% పెంచి ఇవ్వండి. లేకపోతే ఏదో మేము ఏ ఒక్క రోజు కూడా బీసీలము ఈ మైనార్టీలతో కలిపినటువంటి రిజర్వేషన్ అని కావాలని మేము అడగలేదు కదా. మా జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. 56% లెక్క ప్రకారం అడుగుతున్నాం. 56% ఉన్నాం, 56% ఇవ్వమన్నాడు. మీరే మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసాం కాబట్టి 42% అడుగుతున్నాం. వాస్తవంగా ఎంత? మీరు 10%, 6% ఉన్న వాళ్ళు 4% తీసుకోవచ్చు, కానీ 56% ఉన్న వాళ్ళకి 56% ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? అసలు ఎక్కడ కూడా ఈ యొక్క రిజర్వేషన్లే కాదు, కామారెడ్డిలో చాలా పెట్టారు. ఏ ఒక్కటి కూడా బీసీల యొక్క సంబంధించినటువంటి దాని మీద రేపు మళ్ళీ పెడతామంటారు. ఏ ముఖం పెట్టుకొని పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్తారు? బీసీలకు ఏం చేశారని చెప్తారు? ఉద్యోగాల అవకాశాలు లేదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేదు. మీరు ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు అది బిల్లులు పెడుతున్నారు, అది పెట్టలేదు. విద్యార్థుల స్కాలర్షిప్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. కుల సంఘాలకు బడ్జెట్ పెడుతున్నారు, అది పెట్టలేదు. కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా చూస్తే డీజీపీకి చూసినా, మీ సలహాదారులు చూసినా, ఎక్కడ మీ కమిషన్ చూసినా ఒకే సామాజిక వర్గానికి పోస్టులు ఇచ్చుకుంటూ బీసీలకు సామాజిక న్యాయం చేస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దాదాపు 6,000 మంది సర్పంచ్లు, 3,000 మంది ఎంపీటీసీలు, దాదాపు 1000 మంది జడ్పీటీసీలు, దాదాపు ఖచ్చితంగా 10,000 మందితోటి వాళ్ళని కూడగట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఖచ్చితంగా మరో ఉద్యమం తెలంగాణ తరహాలో బీసీ ఉద్యమాన్ని చేయడానికి ఈరోజు కార్యవర్గం తీర్మానం చేసింది.